వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో సిఎస్ఐ సెనాడ్ మోడరేటర్గా దేవుని నామములో విజయాన్ని అందుకొని ఈ సమయంలో కరీంనగర్ అధ్యక్ష మండల పీఠాధిపతులుగా ఉన్న ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మా తండ్రి గారికి మా డోర్నగర్ అధ్యక్ష మండల పక్షంగా నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. తండ్రి గారు, దేవుడు మిమ్మల్ని ఇంతగా హెచ్చరించినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవుడు మీకు మంచి ఆరోగ్యమును ఆయుష్నిచ్చి సిఎస్ఐలో ఉన్న 25 అధ్యక్ష మండలాలను క్షేమంగా నడిపించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తల్లి గారికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి గారు. నాకు మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. డయోసిసన్ ఆఫీసర్స్, డయోసిసన్ ట్రెజరర్, మినిస్ట్రల్ కమిటీ కన్వీనర్, స్థానిక ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్, అలాగే డోర్నగర్ అధ్యక్ష మండల తల్లి గారు, డయోసిసన్ సెక్రటరీ, గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్, అలాగే వచ్చిన కరీంనగర్ అధ్యక్ష మండల సేవకులు, సంఘ నాయకులు, క్వైర్ వారు, మీ అందరికీ శుభములు. రూబెన్ మా తండ్రి గారి సహోదరుడు, మీ కుటుంబానికి కూడా ప్రత్యేకమైన అభినందనలను తెలియజేస్తున్నాను. సో చాలా టైం పడుతుంది. ఈవెన్ దే జస్ట్ ఐ వాంట్ టు క్లోజ్ మై మెసేజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. గంట 40, గంట 50 నిమిషాలు కావచ్చు. జస్ట్ వీ హ్యావ్ టు బేర్ ఇట్. ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతైనా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఒక గొప్ప అవకాశం, ఆశీర్వాదం ఏంటంటే రూబెన్ మార్క్ తండ్రి గారి తల్లి గారు దేవుని పిలుపుని అందుకొని దేవుని సన్నిధానంలో చేర్చబడిన టైంలో తండ్రి గారి ద్వారా నాకు ఒక మంచి అవకాశం, ఆ తల్లిని భూస్థాపన చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పుదాం. సిఎస్ఐ అంత మాత్రాన హల్లెలూయా చెప్పాలని జనరల్గా దేవుడు ఇచ్చిన కృప ఏంటి అంటే, ఒక ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు, దేవుని కొరకు కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించిన ఆ తల్లిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ తల్లిని బట్టి నేను కంటెపూడి కుటుంబం ఈ అధ్యక్ష మండలాన్ని ముందుకు నడిపించడానికి దేవుడు కృప ఇచ్చాడు. తెలుగులో చెప్పాలి అని అంటే 7వ మోడరేటర్ తండ్రి గారు. తెలుగు, తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో తండ్రి గారు 7వ మోడరేటర్ తండ్రి గారు. సిఎస్ఐలో 21 మంది మోడరేటర్లు ఉండగా, ఈ చిన్న డయోసిస్ మా బిడ్డగా పేరు చెప్పరా, గట్టిగా చెప్ప. డోర్నగర్కు బిడ్డ ఎవరు అని అంటే, లాస్ట్ మొదటేమో రాయలసీమ నుండి అలా వస్తే, చివరిగా కరీంనగర్ అధ్యక్ష మండలం 78లో అధ్యక్ష మండలంగా ఏర్పడి అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ ఈ చిన్న అధ్యక్ష మండలానికి బిషప్ తండ్రి గారుగా ఉన్న రూబెన్ మార్క్ తండ్రి గారిని మేము ఆ మాట కొరకు పోయిన ఈ రోజు 21వ తారీఖు సిఎస్ఐ సిన్నాడ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ లైట్ ఆడిటోరియంలో ఈ టైంకు వెరీ
ఓట్లతో దేవుని నామంలో గెలుపొంది ఒక మోడరేటర్గా జస్ట్ హీ వాంట్ టు లీడ్ ది CSI synod in a proper way. He is only the person. కారణం ఏంటి అని అంటే వారి ప్రార్థన, వారి భక్తి జీవితం. మీకు గుర్తుందో లేదో, నాకైతే బాగా తెలుసు. శుక్రవారం వస్తే నేను నిజమైన యూదుడను అని అంటాను. మంచి నీళ్ళు కూడా రాదు. 21వ తారీఖున ఎలక్షన్ జరుగుతూ ఉంది. మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాస ప్రార్థనతో ఎన్నికల్లో పాల్గొని పరలోకపు ద్వారం తెరవబడిన వారి ఆశీర్వాదం పొందిన తండ్రి గారికి నేను మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేస్తూ దేవుడు ఇంతగా ఆశీర్వదించినందుకు దేవుడికి ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. సో దీనంతటికి వెనక కొన్ని కారణాలు చెబుతూ వాక్యమే కానీ లోకపరంగా కూడా కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, మీ దగ్గర బైబిల్ లేదు, ఒకవేళ ఉంటే, కానీ నేనేమంటలేదు, ఉంటే జస్ట్ మనం ఓపెన్ చేస్తాం. ఓపిక ఉంటే ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. ఆమె మృతి పొందెను. ఎవరు ఆవిడ? రాహేలు ప్రాణం పోవచ్చు ఉండగా తన కుమారుని చూచి, నానా నీవు నన్ను బహుగా దుఃఖ పెట్టావు కనుక నీ పేరు బెనోని అని చెప్పి ప్రాణం విడిచింది. కానీ తండ్రి తల్లికి బాధను కలగజేసి ఉండవచ్చేమో, కానీ నాకు మాత్రము కుడి చేతి పుత్రుడుగా ఉండాలి అని బెన్యామీను అని పేరు పెట్టాను. కారణం ఏంటి అంటే, there is two ways. One is దేవుని మార్గంలో నడవగలిగినటువంటి వారిని దేవుడు సూచిస్తూ ఉంటాడు. దేవుడు యాకోబునకు 2 భార్యలను ఇచ్చాడు. నేను ఒక దినమున ఉద్యోగ సభలో ఇదే వాక్యం చెబుతా ఉన్నాను. ఆయనకి 2 భార్యలు ఉంటే నాకెందుకు చెప్తున్నాను ఒకటే అడిగాను. I do not know how far it is. Just we must concentrate. దేవుడు ఇచ్చినటువంటి కృప కలిగిన సందేశం ఏంటి అంటే, రాహేలు 2 కుమారులను కన్నది. అవునా? ఇద్దరిలో ఒకరి పేరేమో నన్ను బాగా దుఃఖ పెట్టావు, కష్టపెట్టావు, కన్నీళ్లు విడిచేటట్లుగా చేశావు కనుక నీ పేరు బెనోని అని చనిపోయింది. కానీ తండ్రికి ఆశీర్వాదకరమైన కుమారుడిగా, కుడి చేతి పుత్రుడుగా, సహకారిగా ఉండాలి, బలమైన వాడుగా ఉండాలి అని ఆయనకి ఏమని పేరు పెట్టారంటే బెన్యామీను అని పేరు పెట్టారు. ఎడలరా ఈరోజు CSI synod 1.5 year it was a dark place. ఎందుకు అది చీకటి కాలము అంటే, CSI synod ఆఫీస్కు వెళ్ళలే, డోర్స్ ఓపెన్ కాలే, మీటింగ్స్ ఏం జరగలే, నిర్మానుషం. అధ్యక్ష మండలాలన్నీ కూడా నాయకుడు లేక, మోడరేటర్ లేక, CSI synod ఆఫీసర్స్ లేక నిర్మానుషంగా ఉండి ఏ అధ్యక్ష మండలానికి ప్రార్థనలు చేయటం జరిగింది. అందరి ప్రార్థనలను విన్నటువంటి దేవుడు ఒక ద్వారాన్ని తెరిచి మనమందరము కలిసి మాకు కూడా ఒక మంచి నాయకుడు కావాలని రూబెన్ మార్క్ గారిని మోడరేటర్గా గెలుపొందించుకున్నాం. దిస్ ఇస్ ద హ్యాండ్ బికాస్ వి ఆర్ హియర్ టు సపోర్ట్. ఎందుకు అంటే
చీకటి కాలంలో ఉన్నటువంటి సిఎస్ఐ సినా దేవుని వెలుగులో బిడ్డలను నడిపించడానికి ఒక మంచి నాయకుడు కావాలి. ఎందుకు కావాలి అంటే రాహేలు లాంటి తల్లి, యాకోబు లాంటి తండ్రి ఇద్దరు మిళితమై ఒక తల్లి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవా, నాకు కూడా ఒక మంచి కుమారుని ఇస్తే, ముగ్గురు కుమారుడు కానీ ఒక్క కుమారుని నీ చేతులకు అప్పగిస్తానని ప్రార్థన చేసుకుంది. ప్రార్థన ఏంటో తెలుసా? నేను కూడా ప్రార్థన చేశాను. కారణం ఏంటి అంటే, చూద్దాం, మీకు ఓపిక ఉంటే కొంచెం బైబిల్ అటు ఇటు వినిపిస్తాను. ఓకే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు, నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానిన యెడల యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును. ఒక మంచి నాయకుడు, ప్రార్థనాపరుడు, దేవునితో సత్సంబంధం కలిగిన వాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానిన యెడల యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును. ఒక చిన్న మాట్లాడుకోవచ్చాను మిమ్మల్ని. నన్ను ఏమన్నా అన్నా పర్వాలే. పాపం అంటే ఏంటి? చెప్పలేదు కదా, చెప్పు. ఆజ్ఞాతిక్రమమే. ఏంటి ఆజ్ఞ? దాని ఎంతమంది అడుగుతున్నా? పాపం అంటే ఏంటో తెలుసా? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానిన యెడల యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఏది పాపం? ప్రార్థన చేయకపోతే పాపం, ప్రార్థనలో గడపకపోతే పాపం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏం కావాలి? మనకు కావాల్సింది ఏంటి అంటే, ఏదో వెండి బంగారం వెలగలిగిన ఆస్తిపాస్తులు. కానీ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఈరోజు ఏం చేయాలి మరి మనం? చెప్పరా? ఒక్క మాట చెప్పట్లే. ఏం చేయాలి? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. యేసయ్యా, దేవా, ఇంత మంచి కృప అనుగ్రహించినందుకు నీకు వందనాలు. దావీదు ఏమన్నాడంటే, ఇంతగా హెచ్చించుటకు నేను ఎంత వాడును. అవునా? ఎవరిని హెచ్చించాను అంటే, రూబేను తండ్రి గారిని ఇంతగా హెచ్చించడానికి what is the reason? Reason is only one reason is there. ఏంటి అంటే, దేవుని ఉచిత కృప మాత్రమే.
చేసింది అనంటే, నాకు ఒక కుమారుని దయచేయి, నేను మరలా నీ చేతికే ఇస్తాను. వెళ్ళరా, ఒక సమూయేలు తల్లి చేతికి రావడానికి తల్లి గుండె పగిలిపోయేంతగా మందిరంలో ప్రార్థన చేసింది. ప్రార్థనలో కన్నీరు ప్రవాహమై కావుతా ఉంది. ఒక దినమున హైదరాబాద్లో నిజాం కాలేజీలో డిగ్రీ చేస్తా ఉన్నాను. 15 రూపాయలు మిగిలాయి. సుల్తాన్ బజార్కి వెళ్ళి సూట్ చేసుకున్నా. ఎంత? అప్పుడు 82లో సూట్ చేసుకొని డోర్నగర్ వచ్చా. అక్కడ పెట్టి భద్రంగా. ఒకరోజు మా అమ్మకు నాకు బాగా కోపం వచ్చి పడదామని అలా చేయలేదు. కానీ పడదామని అలా చాచేసరికి మా అమ్మ కళ్ళెమ్మటి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎందుకు నీళ్ళు వస్తున్నాయని చూస్తే మా అమ్మ కన్నీళ్ళలో కల్మషము అనేది కనపడలే. 9 నెలలు మోసానురా, మరణంతో పోదని నీకు జన్మనిచ్చాను. ఎన్ని రాత్రుల్లో ఎన్ని పగలో నిన్ను ఒడిలో పెట్టుకొని పోషించి నా కడుపు మార్చుకొని నీకు భోజనం పెట్టాను. కొట్టురా. నేను మిగించేది ఏంటంటే, అన్నిటిలో కల్తీ ఉంది కానీ నా తల్లి యొక్క కన్నీళ్ళలో కల్మషము అనేది లేదు. కారణం ఏంటి అనంటే, ఒక తల్లి ప్రేమ కలిగినటువంటిదై తన బిడ్డల వరకు ప్రాణం పెట్టగలిగినటువంటిదే ఒక తల్లి. రూబెన్ మార్క్ తండ్రి గారి తల్లి ఎన్ని కన్నీరు కార్చిందో. ఎందుకు కన్నీరు అనంటే, ఉదాహరణ చూపెడతాను. చూద్దాం, ఆ బైబిల్ చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 23వ వచనం. రాజుతో చెప్పు మోషే, నా బిడ్డలను కనుక నీవు పంపించకపోతే నీ కుమారుని, జ్యేష్ఠ కుమారుని చంపేస్తానని చెప్పు. దేవుని ఆజ్ఞ మేరకు మోషే బయలుదేరి వెళ్తా ఉన్నాడు. దాని కింద వచనంలో దేవుడైన యెహోవా మోషేను ఎదుర్కొని చంపచూచెను. మీరందరూ నా వైపు చూడండి. ఎవరి మాటను బట్టి వెళ్తా ఉన్నాడు? నాకు చెవులేని కొంచెం గట్టి చెప్పాలి. ఎవరి మాట? దేవుని మాటను బట్టి వెళ్తా ఉన్నాడు. దేవుడు ఎందుకు మోషేను చంపాలనుకున్నాడు? ఆగిపోయాం. అంటే we must read the Bible time and again. ఎందుకు దేవుడు మోషేను చంపాలనుకున్నాడు? 9 reason. తన కుమారుడికి సున్నతి చేయాల. ఓకే, మీ అందరికి వందనాలు. నాకేమనుకోరా, స్త్రీలు తల మీద పొంగేసుకుంటే మంచిది. మీరు ముసుగేసుకోకపోతే కుమారుడికి సున్నతి చేయనంటే, అవునా? అప్పుడు దేవుడు మోషేను చంపబోతున్నారని ఎవరికి తెలిసింది? ఎవరు సిప్పోరా? ఏం చేస్తా ఉంటే ఇళ్ళను పడుకుతా ఉంటే తెలిసిందా? చీపలు పట్టుకొని ముడుచుకుంటే తెలిసిందా? ఎప్పుడు తెలిసింది? సిప్పోరా దేవుడి పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అబ్బా తండ్రి అని మొదలుపెడతా ఉంటే దేవుని దర్శనం సిప్పోరాకు తెలిసింది. కొన్ని మాటలు చెప్తారు. ఓకే, సిప్పోరా, మీ దగ్గర పెన్ను ఉంటే చిన్న కాగితం
కారణం ఏంటో తెలుసా? సిప్పోరా అంటే పావురము అని అర్థం. ఏంటంట? పావురము. పావురానికి 4 లక్షణాలు ఉన్నాయి. త్వరగా ముగిస్తాను. 4 లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణం? ఒక్కొక్కటి చూద్దాం. మొదటి లక్షణం ఏంటంటే, ఇప్పటికైనా పావురాన్ని పట్టుకొని చూడండి. పావురానికి ఉన్న మొదటి లక్షణం కనుగుడ్ల నిండా నీళ్లు ఉంటవి. ఏముంటది? ఎదుటోడు బాగుపడతా అంటే నీళ్లు రావాలి. ఎదుటోడు తాగుతుంటే మనకు నీళ్లు రావదు. అక్కడ కనుగుడ్ల నిండా పావురానికి నీళ్లు ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఒక తల్లి కుటుంబాన్ని పోషించడానికి, ఆశీర్వాదంలోనికి తీసుకొని రావడానికి తల్లి కనుగుడ్ల నిండా నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన, రోదనము చేయాలి, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేయాలి. కారణేంటి అంటే, పావురానికి మొదటి లక్షణం కన్నీళ్లతో ప్రార్థన. అవును కదా? ఎవరికి కావాలి అంటే, ఒక తండ్రి ఒక తల్లి మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. అందుకే ఆ తల్లి ఎన్ని కన్నీళ్లు కాల్చిందో, దేవా ప్రపంచ దేశాలలో నా కుమారుడు స్వార్థ ప్రకటించాలి, ప్రపంచంలోని ప్రజలు రక్షణలోనికి రావాలి అంటే నా కుమారుడు స్వార్థను ప్రకటించాలి. అవును, ఆ తల్లి కన్నీళ్ల ప్రార్థన ఈ రోజు వారి కుమారుని మోడరేటర్గా నిలబెట్టి సంఘాలకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. కారణమేంటో తెలుసా? ఆ ప్రార్థనే మనకు కూడా కావాలి. ఎందుకు కావాలి? నేను అనుకుంటాను, ఒక ఆయన వచ్చి నన్ను అడిగారు, మీకు పిల్లలు ఎంతమంది అని అన్నారు. కొంచెం చెప్తారు. అదేంటి, కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది తెలియక చెప్పరాదు. నా అంత తొందరపడబాదు. నేను లెక్క పెట్టాలి. ఎవరిని లెక్క పెట్టావు? గవర్నమెంట్ అందించ మండలంలో 128 ప్యాసెంట్లు, 1,76,000 మంది విశ్వాసులు. ఇప్పుడు చెప్పండి, నాకు పిల్లలు ఎంతమంది? గట్టి చెప్పాలి. కారణం ఏంటో తెలుసా? రూబేన్ మార్కు తండ్రి గారికి పిల్లలు లేదంటారు. నో, నెవర్ ఇన్ ద హిస్టరీ. మీరు ఇచ్చిన ప్రింటెడ్ పేపర్లో ఏముందో తెలుసా? దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి, అవును కదా, వారిని పోషించగల కృప దేవుడు వారికి ఇచ్చాడు. ఎంతమంది పిల్లలు, ఎంతమంది వరకు విజ్ఞాపనం చేసిన విజ్ఞాపనకర్తన దేవుడు బహుగా పైకి లేవనెత్తుతున్నాడు. ఎందుకు అనంటే, వాక్యం చెప్పుతే తల్లి ప్రార్థన. తండ్రి గారు ఎక్కడున్నారు? తండ్రి గారు అంటే ఇప్పుడే అమెరికా వచ్చిన వారం రోజుల్లో తిరిగి వస్తా. దేవుడు ఇచ్చిన కృప ఏంటి అంటే, ఆ తండ్రి గారికి దేవుడు గొప్ప ఆధిక్యత ఏంటంటే సువార్తను ప్రకటించడం కొరకే. అందుకే కన్నీటి ప్రార్థన కంటే ముందు రూబేన్ తండ్రి గారి దర్శనం చూపెట్టాను. చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు మోడరేటర్ అనబడిన ఆశీర్వాదాలు మీ వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను సార్లు చెప్తాను, ఏం వెతకాలి? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. ఏది కావాలనుకుంటే అది మన వెంట పరిగెత్తుకుంటూ
ఒక మంచి కృప. నేను రాజమండ్రిలో 3 రోజులు జీవ సభలు, మొదటి రోజు వాక్యం చెప్పాను, రెండవ రోజు లూథరన్ చర్చ్ ఆఫీస్కి వెళ్ళాను. అందులో ఒక చిన్న బుక్లెట్ ఉంది, 15 రూపాయలు పెట్టి ఆ బుక్లెట్ కొనుక్కున్నాను. చదవడం మొదలుపెట్టాను. చదవడం మొదలుపెడితే నా సేవకుడు చదువు రాదు, ఆస్తి లేదు, డబ్బులు లేవు. కానీ ఒక రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడి, నాన్న బైబిల్ చేత పట్టుకొని పాటలు పాడుకుంటూ ఎవరు కనపడితే వారికి స్వార్థ చెప్పు, నేను నిన్ను దీవిస్తానని చెప్పాడట. చిన్న బిడ్డ ఉంది, 6 సంవత్సరాలు. భార్య బిడ్డను తీసుకొని కొన్ని మైళ్ళు, ఇప్పుడంతా మనకు కాలు వచ్చాయి, కొన్ని మైళ్ళు నడిచి ఒక గ్రామానికి వెళ్ళిపోయారు. ఆ గ్రామంలోనికి వెళ్ళిపోయి మీరు ముందు ఒక పాట పాడారు, మేము రాగానే ఒక పాట పాడాం. ఏం పాట చూద్దాం. ఏ సందర్భం ఎక్కడ ఏమని పాట పాడాను అంటే, ఆ రోజులో ఉన్నటువంటిది ఆ మహారాజుల నుంచి కీర్తనలు పాడుకుంటూ గ్రామంలోకి వెళ్ళి రోడ్డు మీద నిలబడి ఆయన పాట పాడి వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. 5 వర్షాలు ఉన్న గ్రామం. అక్కడికి వచ్చి వారి బాగా దెబ్బలు కొడతా ఉంటే 6 ఏళ్ల బిడ్డ చేతిలో ఉంది. నాన్నను కొడతా ఉన్నారు అందరూ. ఆయన నిలబడి దుఃఖ స్వరముతో, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, నేను నా గురించి చెప్పడం లేదు కానీ లోకరక్షకుడైన యేసు గురించి చెప్తా ఉన్నాను. అయినా చితకబాదారు. ఆ సంఘటన చూసిన బిడ్డ వ్యక్తి ఏడుస్తూ వాళ్ళ ఊరు వెంపలకు వెళ్ళి చెట్టు కింద రాత్రి ఆ బిడ్డకు బాగా స్వరం వచ్చింది. బాగా విపరీతమైన జ్వరం. గ్రామంలోనికి వెళ్ళి టాబ్లెట్ తీసుకున్నట. మళ్ళీ వచ్చి టాబ్లెట్ పడేసి బాగా కొట్టారు. తండ్రి బిడ్డ దగ్గరికి వెళ్ళేసరికి బిడ్డ చనిపోయింది. ఎవరు లేరు. బెడ్షీట్ బిడ్డకు చుట్టి ఆయన చిన్న గొయ్యి తీసి బిడ్డను చేతుల్లోనికి తీసుకుని భార్య భర్తలుగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ, అమ్మా నీవు దేవుడి దగ్గరికి వెళ్ళావు కదా, మీ డాడీ ఏం పని చేస్తావు నేను అడిగినప్పుడు టాబ్లెట్ ఇవ్వలేని
మాకు తెలియక పొరపాటు చేసి మిమ్మల్ని హింసించాము, కానీ ఈ రోజు నుండి ఇక్కడే ఉండండి, మేము మిమ్మల్ని పోషించుకుంటాము. ఆ సేవకుడు ఒక బిడ్డను లోకపరంగా కోల్పోయి 3,000 ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు. దట్ ఈస్ ద మినిస్ట్రీ. దేవుని ఇచ్చిన కృప ఏంటి అంటే కన్నీరు విడువక ప్రార్థన చేయమని వాక్యం చెబుతా ఉంది. పిల్లరా, ఈరోజు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకగలిగితే అప్పుడు చిన్న చిన్న పదవులు అనుకుంటాను, కానీ విని సూటబుల్ లీడర్ 25 అధ్యక్ష మండలాలను దేవుల్లో నడపాలి అంటే మొదట ప్రార్థన పరుడు కావాలి, ప్రార్థన చేసేవాడు కావాలి. ఆ టైంలో 4 రాత్రులు 4 సంపూర్ణ రాత్రి ప్రార్థన గృహం ముందే, చర్చలో రాదు, బిషప్ బిల్డింగ్ ముందే 4 సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేశాను. దేవుడు ద్వారాన్ని తెరిచాడు. ఈరోజు సిఎస్ఐ ఎంత ఆనందంగా ఉంది అంటే ప్రార్థన ఫలితం మాత్రమే. యాకోబు రేపు దగ్గర ఆయన ఒక్కడే మిగిలిపోయారు. వాక్యం చెప్పుది చూద్దాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగ సిరిగల వారై దేవునితో పోరాడెను, దేవుని దూతలతో పోరాడెను, కన్నీరు విడిచి. ఇప్పుడు నాకు చెప్పండి, దేవుడు యాకోబును ఆశీర్వదించడానికి ఒక్కటే ఒక కారణం. టైం అవుతుంది, నేను వెళ్ళిపోతాను, వదిలిపెట్టమని దేవుడు అడిగాడు. యాకోబు ఏమన్నాడు? అడిగి ఉన్నాడు. యాకోబు ఏమన్నాడు? నీవు నన్ను దీవించువలదు, ప్రార్థనా పరురాలని తల్లికి క్షమించిన వాడు ప్రార్థనే జయముగా పెట్టుకొని ఆయన రాజ్యాన్ని నీతిని వెతికిన వాడు సిఎస్ఐకి ఒక ప్రార్థనా పరుడైన మోడరేటర్గా దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఒక్కటే, మనం దేవుని పాదాల దగ్గర మోకరిస్తే నాకు బాగా ఇష్టం. కారణం ఏంటంటే ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నట్ట దేవుడు మన దగ్గరికి వస్తాడు. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, రెండు నేత్రములు లేని వ్యక్తి లోకాన్ని చూడట్లే. తల్లి ఎవరో ఎలా ఉంటుందో, లోకం ఎలా ఉంటుందో తెలియదు, కానీ సిలువ దగ్గర మోకరించేవా, నీ గురించి నేను పాట రాసి లోకానికి వినిపించాలి. దేవుడు ఆయనకు నేర్పించింది, నీవు లేకుండా నేను ఉండలేను. ఈరోజు ఈ ఉదయకాలం మొదటిగా ప్రార్థన కావాలి. ప్రార్థన ఎవరైతే చేస్తారో దేవుడు వారిని దీవిస్తాడు. రెండవదిగా చూద్దాం, దగ్గర బైబిల్ ఉంటే ఆదికాండం
చెప్పాలి. హానోకు దేవునితో నడిచిన అక్కడ హానోకు దేవునితో నడిచను. మొదటిదేమో ప్రార్థన, రెండోదేమో హానోకు దేవునితో నడిచను. నేను మీ అందరిని అడుగుతాను, ప్లీజ్ నా వైపు చూడండి. మీరు ఎవరన్నా దేవునితో నడిచారు? అయ్యాలంటే మా పని లేదా లేమంటారు. స్ట్రైట్ అవే వి హావ్ టు ఆన్సర్ ఏంటి అంటే దేవునితో ఎవరు నడిచారు? సంవత్సరానికి ఎన్ని దినాలు? 66 ఉంటాయి. నాకే లెక్క రావాలి. 365 రోజులు. ఇంకో మాట అడుగుతా, భారతదేశానికి ప్రెసిడెంట్ ఉన్నారు, అవునా? ఉందా? ఆయనకు ఒక బిల్డింగ్ ఉంది. ఎన్ని రూములు ఉన్నాయి? 5 ఎంపీలు ఎంతున్నా అమెరికాలో 365 రూములు ఉన్నాయి. యు మస్ట్ నో ద ఫిగర్. ఎన్ని? ఇప్పుడు హానోకు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300. మనం ఎన్ని సంవత్సరాలు? అంటే వాక్యం మనకు నేర్పించేది ఏంటంటే, నంబర్ 1 ప్రార్థన కావాలి, నంబర్ 2 దేవునితో నడవగలగాలి. నడవాలి ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్. దేవునితో నడవగలిగితే ఆలోచన దేవుడు కొనిపోయాను. అవును కదా? ఆయన మెదడుకు పోవచ్చు, సంఘానికి పోవచ్చు. వ్యక్తులు కనపడుతుంది కాబట్టి కారణం ఏంటి అంటే, దేవుని మార్గంలో నడవగలిగినటువంటి వారిని దేవుడు చూస్తాడు. నా చిన్నప్పుడు మాసిరామని గారు గవర్నమెంట్ వచ్చాడు. ఒక మంచి పాట నేర్పించాడు. దొరుకుతుందా? మార్గము చూపుము ఏది మార్గము అంటే చూద్దాం. ఒక మాట చూసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని త్వరగా చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు ప్రభువా, మీరు ఎటు వెళ్తా ఉన్నారు అంటే యేసయ్య అన్నారు, నేనే మార్గమును. ఎక్కడికి? మన ఎందుకు మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన కాదు. నా వెనుకోడు వెనకనే పోవాలి, ముందు ముదనష్టం కావాలా, పక్కన వాడు పాలైపోవాలి. అండ్ దిస్ ఈస్ నాట్ ఎ ప్రేయర్. ఏమని ప్రార్థన చేయాలి అని అంటారు, నేనే మార్గము. ఎక్కడికి మార్గము అంటే పరలోకానికి మార్గం నేను ఒక్కడనే. చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనాన్ని చూసాం. త్వరగా ఆయన మీరు కుడి పక్కన
వాక్యం చెప్పడానికి ముందు మాట్లాడుతా ఉన్నాను. ఒక సహోదరి వచ్చి కూర్చొని చెప్తుంది ఏంటంటే, మా ఆయన మంచి తాగుబోతాయి గారు మన అడిగారు ప్రార్థన చేయమన్నది. ఓ రోజు గొప్ప దైవ సేవకుడు వచ్చాడు, కూటాలు పెట్టాడు. మా ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు కూటానికి వెళ్తా అంటే, నా పోవడానికి వీలేదన్నాడు. రెండో రోజు పోయి అడిగాను, అసలు వద్దే వద్దన్నాడు. మూడో రోజు ఆఖరి రోజు కనీసం ఈ రోజైనా వెళ్తాను సార్ అంటే, ఆ రోజు ఇంకొక పెగ్ ఎక్కువ వేసుకున్నాడు. రైతు వెళ్ళగాని అయినా చెప్తున్నానంతా వచ్చినాక చెప్పాలి, అంతేగాని పోయేదే పెట్టాలి. మంచిగా వెళ్ళిపోయింది. ఈ టెంట్ వేస్తే గుండె ఉంటుందిగా తల, అది పోయి ఆ తల కానుకున్నాడు. పోగానే అయ్యారు మూడో రోజు చాలా రైట్ అయ్యారు వచ్చానని పోయి కూర్చుందట. అయ్యారు పోయి అమ్మ కూర్చున్నావా? అయ్యా దేవుడు ఏమన్నా కూర్చున్నాను. కూర్చున్నది మొదలుకొని ప్రసన్నమైన దాకా నిద్రపోయింది. వెళుతా ఉంటే అయ్యారు కలిసి బాగా వెళ్తున్నావా అంటే, వెళ్తున్నానయ్యా. మరి ఇంటికి పోగానే భర్త ఉన్నాడుగా, ఏం చెప్పాలి చెప్తారా? ఏం చెప్తాడు? వాడు పోగానే తల పట్టుకోడు, చెప్పో ఏం చెప్తాడు? అయితే ఈమె గయ్యాలి అమ్మ ఇలా కాదు, నువ్వు పోయి కళ్ళు తీసిండు, వాడు తల పట్టుకోడు. ఈమె ఎప్పుడు పోతాను దొంగలు వచ్చారండి ఇంటికి. ఈవిడ పోయి వచ్చారా అని భర్తలు చెప్తున్నాడు. ఈ మాట ఎవరైనా దొంగలు జూనియర్ చూసిన కూర్చున్నాడు. అప్పుడు భర్తలు కూర్చున్నారా, నన్ను కూర్చున్నది కూడా చూస్తున్నారని పారిపోతా ఉన్నట. దేవుడి సన్నిధిలో దేవుని మాటలు దైవికంగా వినగలిగితే ఒక కీడు నుండి దేవుడు మన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపిస్తాడు. సో ఈరోజు హానోకు దేవుడితో నడిచెను. మొదటిదేమో ప్రార్థన, రెండవదేమో దేవునితో నడవడం. దేవునితో నడవడం అంత తేలికైంది కాదు. ఇంకో చిన్న క్వశ్చన్ నేను ఎంతో అడుగుతాను, దేవుని కొరకు బ్రతకడం కష్టమా, చచ్చిపోవడం కష్టమా? ఏది ఈజీ? నాకు రెండు దేవుడితో ఎవరికి కావాలా చెప్పనా? చనిపోతే మనల్ని అడిగేవాడు ఉన్నాడు, కానీ బ్రతుక కలిగితే ఎవ్రీ మినిట్ ఒక క్వశ్చన్. నేను నా దగ్గరికి మొన్న పైగా కాన్సెప్ట్ చేస్తే మన సంఘస్థులు వచ్చారు. కాసేపు మాట్లాడి అప్పులు అవుతుందని ఇంటికి వెళ్ళాను. 5 గంటలు పోవాల్సిన 4 గంటలకి ఎక్కడ పోతాడు బిషప్? అర్థం అవుతుందా? అంటే బిషప్ ఉన్న బాధ ఏంటో చెప్పనా? నేను బిషప్ కావాలనుకుంటూ త్వరగా నేను బిషప్ కావాలని. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చుంటే అన్ని ముందులే ఒకటే కూర్చుకుంటా ఉన్నాయి. కారణం ఏంటంటే అంత ఈజీ పోస్ట్ కాదు. మీ అందరికి వందనం అయినా కారణం ఏంటంటే అంత తేలికైన పని కాదు. సంఘాలను నడిపించాలి, సేవకులను నడిపించాలి. మీకంటే ఒకటేంటో తెలుసా? ఒక క్వశ్చన్ ఏంటంటే, హౌ టు కంట్రోల్ యువర్ వైఫ్. Still we are searching. దేవుని పాదాల దగ్గర కూర్చున్న మనం ఏది ఈజీ ఏది కష్టం అంటే, ఏదో వేసుకున్నాను పోతే నాటుకోవడం మనలో ఏదో ఒకటి. భరించగలిగిన శక్తి శరీరానికి లేదు. 24 hours 365 days we have to travel time and again wherever we wanted to go. కారణం ఏంటి అంటే
ఇంత గొప్ప పరిచర్య ఇచ్చిన దేవుని మార్గంలో ఒకటేమో ప్రార్థన, రెండవదేమో దేవునితోటి నడవడం. ఎందుకు ఎలా నడవాలి అంటే దేవుని సన్నిధిలో చూద్దాం. చివరిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనములు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన సౌందర్యముచు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను. వారికి ఆరేసి రెక్కలుండెను. రెంటితో ముఖమును రెంటితో భావనను కప్పుకొని ఏం చేశారట? ఎప్పుడు రెడీ ఉండాలి. దేనికైనా మంచిదే. రెండు రెక్కలతో ఏం చేశారట? ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం. 924 కీర్తనలు ఉన్నాయి. కీర్తన పుస్తకం అవి వదిలిపెట్టి వార్త ఏమంటాయి? అయినా సర్వ ప్రపంచమంతా దేనికి ఆశ పడి ఉంది అంటే ఒకటే, యూదా రాజు మరణించి ఉండగా ఒకే ఒక్కరిని ఒక యెషయా మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉంటే అయ్యో నేను అపవిత్రమైన ప్రజలు గలవాడను, అపవిత్రమైన జనాల మధ్య నివాసం చేస్తూ ఉన్నాను. కాలుతున్న అగ్నిని తీసి పెదాలకు తగిలాడు. దేవుని స్వరం ఏంటంటే, ఎవరు వెళ్తారు నా కొరకు, ఎవరిని పంపాలి అంటే అప్పుడు పవిత్రుడు పరిశుద్ధుడైన యెషయా అన్నాడు, నేను విన్నాను. నన్ను పంపని. మీకు ఇచ్చేది ఏంటంటే, ఎవరున్నారు ఎవరు వెళ్తారు అంటే యెషయా అన్నాడు, నేనున్నాను నన్ను పంపు అని ఆయన చెప్పారు. ఈరోజు దేవుని పాదాల దగ్గర కూర్చున్న మనం ఈ టైంకు చాలా టెన్షన్గా ఉన్నాను. నేను లైట్ ఆడిటోరియంలో అవును కదా, ఓర్పు వేసాం. వచ్చినోడు కాదు చెప్పాడు, అదే నో మీద తిట్టు పెట్టబాదు, ప్లీజ్ థింక్ ఆన్ ఎస్. కారణం ఏంటి అంటే, ఎస్ అంటే మోడరేటర్ గారు, నో అంటే మనకు అక్కర్లేదు. ఎంత టెన్షన్ తెలుసా? చెప్పన నా స్వార్థంలో ఉంది. ఒకవేళ అవతలానికి వెళ్తే 21వ తారీఖు సాయంకాలమే డోరకల్ బిషప్ ఇంటికి పోయాడు. దట్ ఈస్ ద రీజన్. దేర్ ఆర్ మెనీ రీజన్స్. బికాస్ నేను ఒక భాగం కానీ సిఎస్ఐ సినాకి ఇప్పుడు 9 మంది బిషప్లు కావాలి. తండ్రి గారు ఆలోచన లేచి నిలబడి చెయ్యి ఇలా పెట్టి చెప్పింది ఏంటంటే, ఏ బిషప్ దగ్గర ఒక్క రూపాయి కూడా నేను తీసుకున్నాను. ఇది సాక్ష్యం. We need a suitable person. కారణం ఏంటి అంటే, బాధ అనుభవిస్తున్న బాధ తెలుసు దాంట్లో ఉన్న రహస్యం. కారణం ఒక మోడరేటర్ 9 మంది బిషపులను చేయాలంటే వారి చెయ్యి పరిశుద్ధమైనదిగా ఉండాలి కదా. ఇంకొక మాట చెప్తాను మిమ్మల్ని, అదేంటంటే పరలోకం ఎవరు పోవాలనుకుంటున్నారు? ఏమనుకోవాలి? ఒక్కరు లేదంటే మీ అందరికి వందనాలు. చర్చికి రా.
దేవుని చూచి దేవుని ఆరాధించాలి. నేను ఫైర్ వారిని ఎందుకు అడుగుతున్నానంటే, పరలోకం ఎవరైనా వెళ్ళాలి అంటే కూలి రావాలైనా కీర్తన పాడాలి ఇక్కడ. అదర్వైజ్ పరలోకంలో మనకు ఛాన్స్ ఉండదు. ఏదో ఒక కీర్తన పాడాలి, ఆఖరికి దిక్కు లేదు వాళ్ళనైనా పాడాలి. ఏదో ఒక కీర్తన పాడగలిగితే దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుతాం. వాక్యం మనకి ఇచ్చేది. చివరిగా చెప్తున్నాను, నాకు దుఃఖాన్ని కలగ చేశావు కనుక నీ పేరేంటి? తండ్రి ఏమని పేరు పెట్టాడు? కుడిచేతి పుత్రుడు, సహకారిగా ఉండాలి, పోషించాలి, తల్లిని తండ్రిని బిడ్డలను అర్థించకుండా వాళ్ళను దేవుని కొరకు పోషించగల సమర్థుడు కావాలి. ఆయనే ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె. రూబెన్ మార్క్ తండ్రి గారు. ఎస్, సమర్థుడికి దేవుని స్తోత్రం కూడా. కారణం ఏంటి అంటే, ఈయన లైటింగ్ వే, ఎవరైనా వెలుగు మార్గంలో నడిపించగలిగినటువంటి వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనాన్ని కొంచెం త్వరగా. అతను ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. ఎవరైనా బాప్తిస్మమిచ్చే యోహాను. తండ్రి మీకు ఇచ్చే చిన్న సువార్త ఏంటో తెలుసా? నా వెనక కొడుకుంటే అని మనం అనుకుంటే, నా కొడుకును యేసు ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చిన యోహాను తనది తల్లి. ఎవరు కదా? ఎలిజబెత్. నా కుమారుడి తనది. ఛాలెంజింగ్ ఫిగర్ ఏంటంటే, మన కుమారుడు దేవుని సేవకి ఇవ్వగలిగితే, దేవుడంటే మన పిల్లల్ని, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాం. డబ్బులు కావాలి, బాగానే వస్తాయి. వెండి బంగారాలు బాగానే వస్తాయి. ఆస్తి వస్తుంది. గవర్నమెంట్లో ఒక ఆయన 500 ఎకరాల పొలం ఉంది. ఎంత? గ్రామంలో ఎక్కువ. నాకు అనుమానం వచ్చింది, ఎన్ని ఎకరాలు సంపూర్ణంగానే సమాధి దగ్గరికి ఆ పెట్టెల గురించి అసలు మొత్తాలు కూడా లేదు. చెప్తారా? తీసుకోవాలి. ఎవరన్నా చచ్చినోడు ఏమి తీసుకోడు. కారణం ఏంటంటే, బతికున్నోడు చచ్చినోడికి ఏమి ఇవ్వడు. మనం తీసుకుపోవాల్సింది ఒకటి ప్రార్థన, రెండవది దేవుడితో నడవడం, మూడవది పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకోవడానికి పోషించగలిగినటువంటి కుడి చేతి పుత్రులముగా ఉండాలి. ఎందుకు అలా ఉండాలి అంటే, దేవుడు ఎంతమంది సేవకులను, నా రిక్వెస్ట్ మోడరేటర్ తండ్రి గారికి 3005 నుంచి 4000 మంది అయ్యారు ఉన్నారు సిఎస్ఐ సినాన్ అంతటిలో. అందరినీ మీరు మేలు చేయాలని, అందరినీ పోషించాలని, అందరినీ ఆశీర్వదించాలని స్పెషల్ రిక్వెస్ట్ మీ దగ్గర పెడతా ఉన్నాను. కుడి చేతి పుత్రుడుగా ఉంది, తండ్రిని తల్లిని అనేకులను బలపరిచి దేవుడి రాజ్య వారసులుగా మీరు చేయగలిగితే అది అందరికీ సంతోషం. మీ కుటుంబానికి కూడా దేవుడు మేలు కలిగించేయుగాక.